गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ధనిష్ఠా నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ ధనిష్ఠా నక్షత్రం శ్రీ 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 కామకోటి జగద్గురు కామకోటి పీఠాధీశ్వరుడు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రేపు పరమ పవిత్రమైన అనంత పద్మనాభ చతుర్దశి. మా గ్రామంలో పేసబాటి వారు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం చేస్తూ ఉండటం మేము వెళ్తూ ఉండేది. అలాగే మా సమీప గ్రామంలో కానూరు అగ్రహారంలో ఏవని వారు చేస్తూ ఉండేవారు. అలాగే దూరదర్శన్ డైరెక్ట్ గా చేశారు మహానుభావుడు ఆయన రావూరి అనంత పద్మనాభరావు గారు. అనంత పద్మనాభరావు గారని ఆయన దూరదర్శన్ డైరెక్టర్ చేశారు ఆయన ఢిల్లీలో. ఆయన అనంత పద్మనాభ వ్రతం, అలా చాలా మంది అనంత పద్మనాభ వ్రతం చేస్తూ ఉంటారు. అలాగే విజయవాడలో కప్పగందు, ఛాయపురంలో కప్పగందు చేనుల గారిని ఆ కుటుంబం, వీరే అందరూ కూడా అనేక భక్తి శ్రద్ధలుగా ఈ రోజు కూడా అనంత పద్మనాభ వ్రతం పూర్వం నుంచి ఎలాగా చేస్తున్నారో తరతరాలుగా ఈ రోజు కూడా అలా చేస్తున్నారు. ఆ చేసుకునే వారందరికీ, దానికి సహకరించే వారందరికీ కూడా అనంత పద్మనాభ స్వామి అనేక భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ, మా చిన్నప్పుడు మా ఊర్లో అనంత పద్మనాభ చతుర్దశికి వెళ్ళినప్పుడు పద్యం చెప్పిస్తూ ఉండేవారు చిన్నపిల్లలప్పుడు. అది చాలా చమత్కారమైన పద్యం. అప్పుడు మేము చిన్నపిల్లలం కదా, మంత్రాలు చెప్పకూడదు. దండములు దండములు దశరథ వరపుత్ర, 2 దండంబులు పుండరీక, 3 దండంబులు ముల్లోక పూజ్యత, 4 దండంబులు నలని నేత్ర, 5 దండంబులు అమరేంద్ర పూజ్యత, 10 దండంబులు భాను తేజ, 100 దండంబులు నుతజన కల్పక, 1000 దండంబులు వేద వేద్య, 1,00,000 దండంబులు పక్షేంద్ర వాహన, 1,00,00,000 దండంబులు కోమలాంగ, అపరమిత దండంబులు అనంత పద్మనాభ దయానిధే. ఈ పద్యం చూపిస్తూ ఉంటారు. ఓం ముందు ధనిష్ఠా నక్షత్రం. ఓం అష్టౌ దేవాసవస్వామ్యాస చతస్రో దేవీరజరాశ్రవిష్ఠా తే యజ్ఞం పరస్తాదు సంవత్సరేణ అమృతగ్ర స్వస్తి యజ్ఞర్నః పాంతవసవ పురస్కాదు దక్షిణతో భీందుశ్రవిష్ఠా పుణ్యం నక్షత్రభిసంవిషామ మానో అనాదిరఘగజో సాగన్నో వసవో వా కామయంత అగ్రం దేవతానాం పరీయామేతి తేతం వసుధ్యశ్రవిష్ఠాభ్యో దేవతానాం పర్యాయన్నో అగ్రగో అవై సమానానాం పర్యేతి ఏతేన విషాయతే యౌతేన దేవం వేద సోత్ర జహోతి వసుభ్య స్వాహా శ్రవిష్ఠాభ్య స్వాహా అగ్రాయ స్వాహా పరీత్యై స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత ధనిష్ఠా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చంద్రగ్రహం. ఓం
आप्यायस्व समेतु ते विश्वतः सोमवृष्टियम् भवावाजस्य सङ्गते अप्सु मे सोमो ब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निम् च विश्वशम्भवमापश्च विश्वभेषजीः गौरीमिमाय सलिलानिदक्षर्केकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बहुषी सहस्राक्षरा परमेभ्यो मन् अधिदेवता प्रत्यधिदेवता सहिता चन्द्रग्रहानुग्रह सिद्धिरस्तु अपायो यज्ञयो रसः तमहवस्वामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानम् भवति शतायुः पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहिता धनिष्ठा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहिता चन्द्रग्रहानुग्रहेण शारदा चन्द्रमौळीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेङ्कटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विद्या भयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव ఆది నుండి సంధ్యాది విడులలో వేదం వైనది విష్ణు కథ నాదించనిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెలుబలమిది ఓ విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వదలక వేదవ్యాసుడు నుదివిన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెలుపలమిది ఓ విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ పార్వతీపతయే హర హర మహాదేవ్ అనంత పద్మనాభ స్వామికి జై. చాలా సంతోషం.